పేదవాళ్ళు చదువుకునే, చిన్న బిడ్డలు చదువుకునే హాస్టళ్లలో నాణ్యమైన ప్రమాణాలు ఉంచాలని మీకు జ్ఞానం లేదా? మీ హైటెక్ బుర్రకు అందట్లేదా? మీ ఏఐ టెక్నాలజీకి అందట్లేదా? మీ క్వాంటమ్ కంప్యూటర్ సిస్టమ్లకు ఇంకా అందట్లేదా? ఎప్పుడు అందుతాయా బాబు గారు? నీకు ఎప్పుడు అర్థమవుతుంది ఆ చిన్న బిడ్డలకు ఆ పౌష్టికాహారం లోపం వస్తే చదువుకునే దానికి బుర్రలు పనిచేయవని, వాళ్ళకి కనీసం మానసిక పరిస్థితి బాగుండదనే జ్ఞానం 76 ఏళ్ళు వచ్చిన మీకు ఇంకా అర్థం కాకపోతే ఎలా చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు 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 కక్ష? గిరిజనులంటే కక్ష, దళితులంటే కక్ష, మైనార్టీలంటే కక్ష, రైతులంటే కక్ష, బలహీన వర్గాలంటే కక్ష. ఒక్క వర్గానికన్నా న్యాయం చేయకుండా ఈ రోజున వాళ్ళందరినీ, సెక్రటరీలందరినీ కూర్చోబెట్టుకుని అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం అంటున్నాడు. సంక్షేమం వల్లనే నేనే బ్రహ్మాండంగా సంక్షేమం చేసి, బాబు గారు మీ అన్ని అబద్ధాలు మేము ఆడలేమండి. ఇంత ఘోరమైన అబద్ధాలు ఆడమాకండి సార్. మీ వయసు రీత్యా మీరు 10 కాలాల పాటు చల్లగా బ్రతకాలని ఆశిస్తున్నాం. కానీ ఇంత ఘోరాలు మాట్లాడితే దేవుడు కూడా క్షమించడండి. ఎంత ఘోరాలండి! జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేవలం 5 సంవత్సరాల్లోనే 4,56,000 కోట్ల పైచలకు సంక్షేమం చేశాడు. 4,56,000 కోట్ల రూపాయల డబ్బులను డీబీటీ సిస్టమ్ ద్వారా, బటన్ నొక్కటం ద్వారా, ఎక్కడ కరప్షన్ లేకుండా, మధ్యవర్తుల వ్యవస్థ లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా, దోపిడీ వ్యవస్థ లేకుండా, లంచగొండితనం లేకుండా లబ్ధిదారుడికి ప్రభుత్వం స్వయానా తనే పంపిణీ చేసింది. దానికి సచివాలయ వ్యవస్థ ఉపయోగపడింది, ఆనాటి వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని గ్రామాల్లో సజావుగా నిర్వహించడం వల్ల ఈ 4,56,000 కోట్ల రూపాయలు స్వయంగా లబ్ధిదారుడికి చేర్చగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వేం చేసావు? పెద్ద గుండు సున్నా ఇచ్చావు. సూపర్ 6 అన్నావు, సూపర్ హామీలు అన్నావు, ఆ హామీ అన్నావు, ఈ హామీ అన్నావు, కొత్త రకమైన ఏది P4 అన్నావు. ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ చేయకుండా, ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాల్లోనేమో అక్కడ పార్టీల ప్రస్తావనలు తీసుకొచ్చావు, గ్రామాలను పొల్యూట్ చేశావు, గ్రామాలను నెట్టు నిలువలో చీల్చిపడేశావు. తెలుగుదేశం పార్టీ వాడికి మాత్రమే పథకాలు ఇవ్వమని హుకుం జారీ చేశావు. వైఎస్ఆర్ పార్టీ అంటే ఇవ్వడానికే వీల్లేదని చెప్పాను. ఇంకెక్కడుంది? నువ్వు కేవలం కొంతమందికి మాత్రమే ముఖ్యమంత్రివి. నీదొక చీకటి సామ్రాజ్యంగా మేము అభివర్ణిస్తూ 19 నెలల కాలంలో వారు అద్భుతం చేశారని నిన్న ప్రసంగంలో చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ జరిగింది? ఏ అద్భుతం జరిగింది? ఎలాంటి అద్భుతం జరిగింది? ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి పరిశ్రమల సంఖ్య ఎంత? ఆ పరిశ్రమల్లో వచ్చిన ఉద్యోగాల శాతం ఎంత? ఆ ఉద్యోగాలలో మన రాష్ట్రానికి, మన బిడ్డలకు వచ్చిన ఉద్యోగాలు ఎంత? ఏ ప్రాంతానికి ఏ అభివృద్ధి జరిగిందో లెక్కలతో సహా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విశాఖ స్టీల్ గురించి ఆయన మాట్లాడారు. ఎంత పాపం చేయబోయారు చంద్రబాబు నాయుడు గారు మీరు? కేంద్ర ప్రభుత్వంతో కలిసి విశాఖ స్టీల్ ని ప్రైవేటీకరించడానికి మీరు ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెట్ట నిలువున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిలబడింది. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి దాన్ని దక్కించుకోగలిగాం. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేటీకరణ భయం ఇంకా మా మైదులో ఉంది, ఈ రాష్ట్ర ప్రజల మైండ్లో ఉంది. కార్మికుల హక్కుకు స్పష్టత లేదు, ఉద్యోగాల భద్రత లేదు. అక్కడున్న స్థానికంగా పనిచేస్తున్న వాళ్ళందరికీ ఈ ఉద్యోగం ఉంటుందో పోతుందనే భయం నెలకొల్పగలిగారు. ఈ విషయాన్ని కేంద్రాన్ని నిలదీసే దమ్ము ఈ చంద్రబాబు నాయుడు గారికి, ఈ పవన్ కళ్యాణ్ గారికి ఉందా అని అడుగుతున్నాం. అమరావతి పేరుతో ఆయన ఏమంటున్నారంటే అమరావతి మోస్ట్ లివబుల్ సిటీ అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీరు అబద్ధమే చెప్పారు. ఏ అమరావతి, ఎక్కడ లివబిలిటీ ఉంది? మీరు సాధించిన ప్రామాణికాలు ఏమిటి? అంటే ఆంతరింగిక రోడ్ల నిర్మాణం చేశారా? డ్రైనేజీ వ్యవస్థని పూర్తిగా తయారు చేసి పెట్టారా? మంచినీటి సదుపాయాన్ని తీసుకొచ్చారా? విద్యుత్ దీపాలను తీసుకొచ్చారా? ఆ ప్రాంతంలోని, అమరావతి ప్రాంతంలో ఉండాలని నివసించడానికి ఆశపడుతున్న వాళ్లకు మంచి విద్యా వ్యవస్థలను, విద్యా లయాలను ఎక్కడి నుంచి అయినా తీసుకురాగలిగారా? మన యువకులకు, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం ఎన్ని పరిశ్రమలు అమరావతిలో తీసుకొచ్చారని చెప్పి అడుగుతున్నాం. అభూత కల్పనలు, అబద్ధ ప్రచారాలు, అసత్యాన్ని వండి వార్చి ప్రజల మీద రుద్దటం తప్పించి అమరావతి పేరుతో మీరు చేస్తున్న రియల్ ఎస్టేట్ దందాని ఈ రోజున అర్థం కాకపోవచ్చు, రేపు ఎల్లుండి తప్పనిసరిగా అమరావతి ప్రాంతంలో రైతాంగానికి పూర్తిగా అర్థమవుతుంది. ఎంత ఘోరమైన పాపం చేస్తున్నారో మీకు తెలుసా? 6 కాలం కష్టం చేసుకునే రైతాంగానికి
సంవత్సరానికి 3 పంటలు పండించుకున్న రైతాంగం దగ్గర కేవలం రైతుల దగ్గరే 33,000 ఎకరాల భూమిని దొంగిలించిన మీరు కేవలం ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇంకో 40,000 ఎకరాలకు ఎసరు పెట్టారు. అంటే 40,000 ఎకరాలు ఇంకా కొత్తగా కావాలట. ఆ 33,000 ఎకరాలు కాక అంటే 73,000 ఎకరాలకి పెట్టాడు టెండర్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ మంత్రి నారాయణ. వీళ్ళేసే చీకటి ఎత్తుగడలకు గ్రౌండ్లోకి వెళ్లి రైతుల యొక్క భూములను లాక్కునే దానికి స్కెచ్ చేసి సైలెంట్ గా మెత్తగా రైతాంగం దగ్గర మాయమాటలు చెప్పి ఆ భూములను కొట్టేసే కార్యక్రమం జరుగుతుంది అమరావతిలో. మాకిప్పటికీ సంపూర్ణమైన నమ్మకం ఉంది. మీరు అమరావతిలో సక్సెస్ అవ్వతే చూసి ఆనందపడదామని కోరుకుంటున్నాం. మీరు చెప్పిన ప్రతి బిల్డింగ్ మీరు కట్టే తీరాలి. మీ హయాంలో అనగా 2014-19 కాలంలో ఎన్ని డబ్బులను అమరావతి మీద ఖర్చు పెట్టారు, ఈ 20 నెలల కాలంలో అమరావతి పేరుతో ఎన్ని డబ్బులను తీసుకొచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు? నాకు గుర్తున్న మేరకు సుమారుగా 76,000 కోట్ల రూపాయలను 76,000 కోట్ల రూపాయలు ఇప్పటికే అమరావతి ప్రాంతంలో ఖర్చు పెట్టామని పేపర్ మీద చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అవి కళ్ళకు కనపడటం లేదు అంటున్నాం. మేము లేవనైతే సహేతుకమైన ప్రజలకు సమాధానం చెప్పండి. మీరు ఎక్కడైనా శాశ్వత భవనాన్ని ఒక్కదానైనా పూర్తి చేశారా? అమరావతి రాజధానికి నేషనల్ హైవే మీద నుంచి కనెక్టివిటీ రోడ్డు ఉందా? మహానుభావ, నీకే చెల్లుతుంది నాయన. అమరావతిని మీరు అంత మోస్ట్ లెవబుల్ సిటీగా మీరు పిచ్చి మొక్కలు పీకటం, ఆ పిచ్చి మొక్కలు పీకించడానికి డబ్బులను దండుకోవటం. నేను అడుగుతున్నాను, సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. దయచేసి మీడియా మిత్రులు కూడా, మిమ్మల్ని కూడా నేను అడుగుతున్నాను. ఈ రోజు వరకు రైతాంగానికి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ఫ్లాట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం. ఆ రిటర్నబుల్ ఫ్లాట్లు ఎక్కడున్నాయో చూపించమని అడుగుతున్నాం. ఆ ఫ్లాట్లకు వెళ్లేదానికి రోడ్డు ఏంటో చూపించమని అడుగుతున్నాం. ఫలానా రైతు ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాల భూమి ఇస్తే ఆ 2-3 ఎకరాలు ఇచ్చిన రైతాంగానికి నువ్విస్తానన్న కమర్షియల్ ఫ్లాట్ ఎక్కడ బాబు గారు? ఇంటి భూమి ఎక్కడున్నాయో చెప్పండి. స్కెచ్ చేసి పేపర్ మీద చూపించారు. అది అమ్మలేడు, కొనలేడు, బ్యాంకులో తనఖా పెట్టలేడు. తన భూమి ఎక్కడుందో ఆ రైతుకి ఘోరాతి ఘోరంగా అమరావతిలోని రైతాంగం యొక్క పరిస్థితి అంత ఘోరంగా ఉంటే అదంట మోస్ట్ లెవబుల్ సిటీగా మారిందట. ఎక్కడ మారిందండి? మీరు కేవలం గ్రాఫిక్స్ మీద చూపిస్తున్నారు. అది రియాలిటీగా రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. టెక్నాలజీ పేరుతో ఏఐ డేటా లేకు అవేర్ అంటూ టెక్నాలజీ మాటలు మాట్లాడాడు నిన్న. ఏఐ టెక్నాలజీ పూర్తిగా సంపూర్ణంగా ఈ రోజున విద్యా వ్యవస్థలో అంతర్భాగమై ఉందా? మన విద్యార్థులందరూ ఆ ఏఐ టెక్నాలజీతో ఉద్యోగాలు తెచ్చుకోవడం సాధ్యమవుతుందా? ఒకవేళ సాధ్యమైతే ఈ రోజున్న విద్యా వ్యవస్థలో ఏఐ టెక్నాలజీకి సంబంధించిన పాఠ్యాంశాలు మనం ఏమైనా బోధిస్తున్నామా? ఇవన్నీ ఏమీ లేకుండా ఆ ఏఐ టెక్నాలజీతో వచ్చే ఉద్యోగాలు మన బిడ్డలకు ఎలా వస్తుందని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. క్వాంటమ్ కంప్యూటరింగ్ అంటున్నారు. క్వాంటమ్ కంప్యూటర్స్ మనమే తయారు చేస్తాం, ప్రపంచానికి మనమే అమ్ముతాం అంటున్నారు. అయ్యా బాబోయ్, నీకు దండం పెడతాం, చెప్పిన హామీలన్నీ నెరవేర్చమయ్యా మహానుభావ. ఆ సూపర్ 6 ఇవ్వు, మా క్వాంటమ్ కంప్యూటర్స్ వద్దు. సమయానికి పెన్షన్లు ఇవ్వు, మా క్వాంటమ్ కంప్యూటర్స్ వద్దు. రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వు, మా క్వాంటమ్ కంప్యూటర్స్ వద్దు. అమరావతి రైతులకు నువ్వు చెప్పిన రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వు, మా క్వాంటమ్ కంప్యూటర్స్ వద్దు. గురుకుల పాఠశాల బిడ్డలు చచ్చిపోతున్నారయ్యా మహానుభావ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, దయచేసి క్వాంటమ్ కంప్యూటర్ వద్దండి, సమయానికి అన్నం పెట్టండి, మీకు దండం పెడతాం. బిడ్డలు చచ్చిపోకుండా చూడండి. అర్థం కాని టెక్నాలజీ మాటలు, పిచ్చెక్కించే ప్రసంగాలు, అవి తప్పించి చంద్రబాబు నాయుడు యొక్క హయాంలో ఏమైనా జరుగుతుందంటే ఏమీ లేవు. అంతా శూన్యము, దండగా. అవన్నీ మభ్యపెట్టడానికి ఈ ప్రచార యావతో నోటికొచ్చిన భాష మాట్లాడుతూ ఏఐ టెక్నాలజీ అంటాడు, క్వాంటమ్ కంప్యూటర్స్ అంటాడు. అయ్యేమో మనకు అర్థం కావు. మాకు అర్థమైనటువంటి వరి, జొన్న, శనగలు, వాటి గురించి మాట్లాడేమంటే ఏఐ టెక్నాలజీ. ఆ టెక్నాలజీ పెచ్చే మనల్ని ఇక్కడికి తీసుకొచ్చింది బాబు గారు. టెక్నాలజీ ఉండాల్సిందే, కానీ మితిమీరిన టెక్నాలజీ, అవసరం లేని టెక్నాలజీ, అవకాశం లేని టెక్నాలజీ, ఎవరికి అర్థం కాని టెక్నాలజీ వద్దు బాబు గారు అని చెబుతున్నాం. నేల మీదకి రండి. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోండి. సామాన్యుడి యొక్క కోరికని అర్థం చేసుకోండి. నీ వైపు చూస్తున్నవాడు, సంక్షేమాన్ని కోరుకుంటున్నవాడు,
దిగువ మధ్యతరగతి వాడు, పేదవాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక సంక్షేమ పథకం ఇస్తే నా బిడ్డల్ని చదివిపించుకుందాం, 3 పూట్ల అన్నం తింటామనుకున్న వాడికి సహాయం చేయమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది చేయకుండా ఈ డొల్ల మాటలు, అసాధ్యమైన ఆలోచనలు, పిచ్చెక్కిచ్చే ప్రసంగాలు ఆపేయమని మనవి చేస్తూ, ఉద్యోగాలు 23 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని వారు నిన్న ప్రసంగంలో చెప్పారట. నాకు మైండ్ గిర్రుని తిరిగిందండి. ఎక్కడొచ్చినాయి, ఏ పరిశ్రమలో వచ్చినాయి, ఆ పరిశ్రమ ఎక్కడ పెట్టారు, మరి అమరావతిలో పెట్టారా, విశాఖపట్నంలో పెట్టారా, అనంతపురంలో పెట్టారా, కర్నూలులో పెట్టారా, ఎక్కడ పెట్టారు చెబితే మేము వెళ్ళి ఒక డెలిగేషన్ పలానా చోట చంద్రబాబు నాయుడు గారి యొక్క హయాంలో ఇదిగో ఈ పరిశ్రమ పెట్టారు, ఈ పరిశ్రమ ద్వారా మన రాష్ట్ర యువతకు ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయని తెలుసుకొని వస్తామని చెప్పి మనం చేస్తున్నాం. మేమేమి వితండవాదాలు చేయదలుచుకోవట్లేదు, చేయడానికి వీలు లేదు. నువ్వు ఎక్కడిచ్చావు ఉద్యోగాలు, ఆ ఉద్యోగాల వివరాలు చెప్పమని వెంటనే డిమాండ్ చేస్తున్నాం. ఆయన అంటున్నారు కాలం చెల్లిన చట్టాలు మార్చాలి. మిమ్మల్ని మార్చాలి బాబు గారికి, అవి ఏం మార్చబడలేదు. చంద్రబాబు నాయుడు మార్చితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే ఆయనే అవుట్డేటెడ్. ఎలా అవుట్డేటెడ్? తాను ఊహించుకునే ప్రపంచానికి అతను ఒక రాజు. నేను 1,00,000 కోట్లతో 2 లక్షల కోట్లతో రాజధాని నిర్మాణం చేస్తానంటున్నాడు. ఆ 1,00,000 కోట్లు ఎక్కడున్నాయి బాబు గారు మనం అడిగితే రాష్ట్రం అప్పుల పాలైంది అంటాడు. అదేంటండి అప్పుల పాలు ఎందుకు అయిందండి? మీరు 2 లక్షల కోట్లతో రాజధాని కడతానంటున్నారు కదా అని అంటే ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాల వల్ల రాష్ట్రం అప్పుల పాలైంది అంటాడు. మరి అప్పుల పాలైన రాష్ట్రంలో నువ్వు పథకాలు ఎట్టిస్తానని నేను ఆ రోజు అన్నాను, ఊహించుకున్నాను, ఇప్పుడు కుదరట్లేదు అంటున్నాడు. ఈ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో ఈ అవుట్డేటెడ్ మాటలు ఎందుకో, అందుకని మేమేమంటున్నామంటే అవుట్డేటెడ్ సీఎంను మార్చమని ఈ రాష్ట్ర ప్రజలకు అడుగుతున్నాం. మార్చాల్సిన చట్టాలను కాదు, అవుట్డేటెడ్ అయిన ముఖ్యమంత్రిని, అవుట్డేటెడ్ ఆలోచనలను, అవుట్డేటెడ్ మైండ్ సెట్లను మార్చమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, వారి సుపుత్రులు, అలాగనే వాళ్ళిద్దరికి బాగా భుజాల మీద ఎత్తుకొని మోసే పవన్ కళ్యాణ్ గారు ఆ గిరిజన పాఠశాల వ్యవహారాన్ని వెంటనే చూడమని, నిన్న సెక్రటరీల ఉపన్యాసంలో మీరు చెప్పిన అసంబద్ధమైన అసత్యమైన ప్రచారాలు ఆపేయమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద మీరు లేవనెత్తిన ధ్వజమెత్తిన తప్పుడు కేసుల దందాలను ఆపివేయమని, మీరు ఎన్ని కేసులు పెట్టినా ఇంకో కేసు కోసం మేము ఎదురు చూస్తాం తప్పించి మేము ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి వాదాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని దింపటం కుదరదని, పేదల పక్షాన నిలబడతామని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అల్లు పెరగని పోరాటం చిట్ట చివరి కార్యకర్త వరకు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసే వరకు ఈ పోరాటం సాగుతూనే ఉంటుందంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిదండి. చంద్రబాబు నాయుడు గారిచే, వారి కుటుంబంచే నడపబడుతున్న హెరిటేజ్ సంస్థకు సంబంధించిన ప్రొడక్ట్, పర్టికులర్గా పెరుగులో ఆశించిన స్థాయిలో కొవ్వు శాతం లేదని FSSAI డిప్యూటీ కమిషనర్ హర్యానా వాళ్ళు హెరిటేజ్ సంస్థ మీద లక్షలకు పైగా జరిమానా విధిస్తే, మీరిస్తున్న పెరుగులో నాణ్యత లోపం ఉంది, ఇది సరైనటువంటి పెరుగు కాదు, సబ్ స్టాండర్డ్ అనే ముద్ర వేసిందంట. ఈ పదం, ఈ సబ్ స్టాండర్డ్ అనే పదం రవీంద్రారెడ్డి, సుధాకర్ బాబు చెబుతున్న పదం కాదు. హెరిటేజ్ సంస్థ తను రెస్పాండ్ అవుతూ తను సెబీకి ఇచ్చిన రిపోర్ట్లో వాళ్లే చెప్పుకున్నారు, మేము ఫైన్ కట్టామండి, పలానా హర్యానాకు సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్, FSSAI అనే కమిషనర్, డిప్యూటీ కమిషనర్ వాళ్ళు చెక్ చేసి నాణ్యత లోపం ఉందని నిర్ధారించిన తర్వాత మేము లక్షల్లో పెనాల్టీ కట్టుకున్నామని హెరిటేజ్ సంస్థ చెప్పుకుంది. ఇది సిగ్గుమాలిన చర్య. ఒక ముఖ్యమంత్రి నడుపుకునే ఒక కంపెనీలో సబ్ స్టాండర్డ్ అనే పదం వాడిందంటే అక్కడున్న అథారిటీ ఎంత అంటే ఇక్కడ కూడా సబ్ స్టాండర్డ్ పరిపాలన జరుగుతుందని చెబుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ కూడా సబ్ స్టాండర్డ్ గా ఉంది, ఆయన పరిపాలన సబ్ స్టాండర్డ్ గా ఉంది, ఆయన వ్యవహార శైలి సబ్ స్టాండర్డ్ గా ఉంది, బయాస్డ్ గా ఉంది, క్రూరంగా ఉంది, రాచరికాన్ని తలపిస్తుంది, భయాందోళనను తలపిస్తుంది, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది. అదే విధానాన్ని
ఒక్క రాజకీయాల్లో అనుకున్నాం, రాజకీయాల్లో కాదు, వారి యొక్క వ్యాపార సంస్థల్లో కూడా సబ్ స్టాండర్డ్ పనులే చేస్తున్నారని మనం చెప్పటం కాదు, వాళ్లే నివేదికలు ఇచ్చారని చెబుతున్నారు.